చాలామంది ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉసురు పెడుతూ ఎన్నో మాటలు అనేసి వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళని మాట్లాడితే వాళ్ళు బాధపడతారో ఏడుస్తారో అలా ఆ విధంగా మనసును బాధ పెట్టి వాళ్ళ బాధలో వీళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆనందం వెతుక్కుంటున్నారు కదా, అన్యాయంగా ఒకరిని ఉసురు పెట్టి అభం శుభం తెలియకపోయినా ఎన్నో మాటలని వేదనకి గురి చేస్తారు కదా. మీరు వాళ్ళ బాధలో ఆనందాన్ని వెతుక్కున్న ఆనందం క్షణకాలం అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే, సముద్రంలో వచ్చి అల చూడండి ఎంత వేగంగా వచ్చి ఎంత కాముగా అయిపోతుందో ఆ రకంగా ఉంటుంది అనమాట. కానీ వాళ్ళ ఉసురు తాలూకా బాధ ఏదైతే ఉందో, అన్యాయంగా పెట్టిన నరకం ఏదైతే ఉందో అది మాత్రం మీ జీవితాంతం పనిష్మెంట్ అనుభవించేలా చేస్తుంది. మీ తరాలు ఎందుకులండి, మీరు చేసిన పనికి ఇంకొకరు ఎందుకు బలవడం? మీరు మాత్రం ఎందుకురా బాబు అన్యాయంగా వాళ్ళని బాధ పెట్టాను అని తెలుసుకొని పశ్చాత్తాప పడేలాగా మాత్రం ఖచ్చితంగా టైం వస్తుంది. మీరు మాత్రం విర్రవేగిపోతున్నారు కదా, పొంగకుర కృంగేవు అని. అన్యాయంగా ఎవరిని అన్న దేవుడు మాత్రం ఊరుకోడు. ఆయన ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తుంటే దున్నపోతి మీద వర్షం కురిసినట్టు దులిపేస్తూ ఉంటారు కొంతమంది వెధవలు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, దేవుడు మారమని అవకాశం ఇస్తున్నాడు. మారలేదు అంటే చివరికి దేనికి గురైపోవలసి వస్తుందో, అటు చావలేక ఇటు బ్రతకలేక నరకయాతన అనుభవించవలసి వస్తుంది. ఎవరినైతే అన్యాయంగా మాట్లాడారో వాళ్ళ కాళ్ళ దగ్గరే పడి ఏడ్చే బ్రతుకు దేవుడు రప్పిస్తాడు. కాబట్టి ఎవరిని అన్యాయంగా మాట్లాడడం కానీ, ఎవరిని అన్యాయంగా ఉసురు పెట్టడం కానీ చెయ్యకండి దయచేసి. అర్థమవుతుందా?